ఇప్పుడే నివురుగప్పి నిప్పులా ఉంది. ఇప్పుడు మనతో గఫూర్ గారు కూడా జాయిన్ అయ్యారు, సిపిఎం సీనియర్ నాయకులు. తర్వాత నమస్కారం సార్. ఇప్పుడే ఇట్లా ఉంటే కౌంటింగ్ రోజు నాటికి పరిస్థితులు ఇంకా చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు బయటికి వెళ్ళగొడుతున్న లీడర్ అందరిని ఇప్పుడు జేసీ ఫ్యామిలీని పంపించేశారు, ఆదినారాయణ రెడ్డి గారిని పంపించేశారు. రేపు పొద్దున కొంతమంది పోలీసులు, అందరూ కాదు, నేను అందరిని అనట్లేదు, కానీ కొంతమంది పోలీసులే మీ కూటమికో లేకపోతే కాంగ్రెస్ కూటమికో ఏజెంట్లు లేకుండా చేస్తే వాళ్ళే బెదిరించేసి కేసులు పెట్టి. నా చిన్నప్పుడు ఎప్పుడో వెంకటకృష్ణ గారు మా ఊర్లో పెట్రోల్ బాంబులు నాటు బాంబులు వేసినప్పుడు చూశాను నేను చిన్నప్పుడు. ఇంకా 30 ఏళ్ళ తర్వాత ఇంకెప్పుడు ఇంకా అసలు లేదు, ఇంకా లేదు. నిన్న పెట్రోల్ బాంబులు నాటు బాంబులు పడ్డాయి. అవును. ఇప్పుడు మీరు కౌంటింగ్ అంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ఒకటి వాళ్ళందరినీ కేడర్ని కేసులు ఇరికించి వాళ్ళ చుట్టూ తిప్పుకోవడం ఒక ఎత్తు అయితే, గఫూర్ గారు కూడా మా ప్రాంతమే కాబట్టి మాది తెలిసి ఉంటుంది. మాది ఓల్డ్ కర్నూలులే. సో నేనేమన్నా అంటే నాకు మా ప్రాంతం సార్ అదే పల్నాడులో ఉంటాయి, అది నాకు తెలుసు. మా సైడ్ ఎక్కువ కర్నూలు అనేది నాకు త్వరగా ఇదవలేదు. అయితే ఇప్పుడు నాకు డౌట్, మీరు ఇందాక కౌంటింగ్ అన్నారు, మీరు చాలా ముందుకు వెళ్ళినట్టు డౌట్ వస్తుంది. అంత దూరం కాదు. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది ఏంటంటే, అసలు వీళ్ళు స్ట్రాంగ్ రూమ్ల మీద బాంబులు వేసి ముందు ఆ ఈవీఎంలు ఉంచుతారనేది నాకు డౌట్ వస్తుంది. క్రిస్టల్ క్లియర్గా నేను చెప్తాను వెంకటకృష్ణ గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐపీఐకి వెళ్ళి ఏం చెప్పాడు, మనం 151కి మించి దాటిపోతున్నాయని చెప్పాడు. దేశం షాక్ అయిపోవాలి. కేఏ పాల్ ఎట్లయితే నేను ఎంపీకి గెలుస్తానని చెప్పాడు, అది ఎంత నిజమో ఇది అంత నిజం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమి తెలియనప్పుడు ఆయన విక్టింగ్ కార్డు వేసుకొని కింద పడి దొరిలాడి నాకు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారి హత్యని, రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అన్నీ యూజ్ చేసుకొని శ్రీమతి విజయలక్ష్మి గారి చెల్లిని అందరినీ తిప్పి చేస్తే, కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే పోనీలే పాపమని ఇస్తే ఆ వాపునే బలుపనుకొని పరిపాలనలే చేస్తూ ఈరోజు అన్నీ ఇంతగా ఇతని గురించి మొత్తం ఎక్స్పోజ్ అయిన తర్వాత 151 దాటుతాయా అని ఈయన వాళ్ళకు చదువుతుండు. పనిచేసిన వాళ్ళు ఐపాకలు, సెఫాలజిస్టులు, వాళ్ళు చెప్పాలి కదా జనకి, సార్ మనకి ఇంత ఈ ఏరియాలో ఇన్ని సీట్లు వస్తాయని. ఈయన పోయి వాళ్ళకు చదువుతుండు. దానికి నువ్వు వెళ్ళటం జరిగిందా? రిపోర్ట్ తీసుకోవాల్సింది నువ్వా, ఇవ్వాల్సింది నువ్వు. రిపోర్ట్ ఇస్తున్నావా, రిపోర్ట్ తీసుకుంటున్నావా? సో ఇది మేకపోతే గాంభీర్యం. మనకు 151 దాడుతున్నాయి, 22 ఎంపీలు దాడుతున్నాయి అనేది. దాని వెనక ఉద్దేశం ఏంటంటే నాకు అర్థమవుతుంది, డీకోడ్ చేస్తే టీడీపీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాబోతుంది కూటమికి. ఈరోజు నేను 82% ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత ఓటింగ్ జరగలేదు. ఎందుకు జరిగింది ఇంత? ప్రభుత్వ వ్యతిరేకత క్లియర్గా ఉంది కాబట్టి. ఇప్పుడు చెప్తా అన్న, రేపు ఏ బాంబులో వేసేసి వీళ్ళు స్ట్రాంగ్ రూమ్ల మీద మొత్తం ఈవీఎంలు పాడు చేసేసి మళ్ళీ ఎన్నికలు పెట్టాలని ఉన్నారు వెంకటేశ్వర గారు. ఎన్నికలు మళ్ళీ పెట్టినట్టయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మళ్ళీ అంత ఈజీగా రారు. ఇప్పుడు నిన్న ఒక్క ఓటుకు 2 ఓట్లకు కూడా కుటుంబాలు లండన్ నుంచి, అమెరికా నుండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓటేసిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండకూడదు. వీళ్ళ చేతిలోకి మళ్ళీ ఒకసారి వెళ్ళిందంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది. వాస్తవం చెప్పాలంటే టీడీపీకి అనుకూలంగా కొన్ని ఓట్లు వస్తే మమ్మల్ని గెలిపించాలని, రాష్ట్రాన్ని గెలిపించాలని చాలామంది వచ్చారు వెంకటేశ్వర గారు. నిన్న వీళ్ళ చేతిలో మళ్ళీ రాష్ట్రం పడితే నాశనం అయిపోద్దని చెప్పేసి ఉద్దేశంతో వచ్చారు చాలామంది. ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కానీ అధికారము వైసీపీ చేతుల్లో మాత్రం అధికారం ఉండకూడదని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాబోతుంది కాబట్టి అధికారం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన అరాచకాలు ఇవన్నీ వాళ్ళు తెలుసు. ఒకసారి అది పులి మీద స్వారీ అంటారు కదా, పులి మీద స్వారీ మించి దిగితే ఆ పులి మింగేస్తుంది. ఈరోజు వైసీపీ వాళ్ళ పరిస్థితి, ఒకసారి దిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకు కూడా ఊహకు కూడా అందరంత భయంకరంగా ఉంటుంది. అది వాళ్ళు ఊహించే ఇదిగో ఈ దాడులు చేస్తూ ఒక పక్క నాకు 151 దాడతాయని చెప్తూ ఆ కవరేజ్లో ఈరోజు 17వ తేదీ, 4వ తేదీకి ఇంకా చాలా రోజులు టైం ఉంది, ఇంకా 18 రోజులు దాదాపు ఉంది కౌంటింగ్ రోజు కాకుండా. నాకు డౌట్ ఏంటంటే బాంబులు వేసేసి ఈవీఎంలు పాడు చేసేసి మళ్ళీ ఎలక్షన్ తీసుకొచ్చారని డౌట్ వస్తుంది. అంతకు మించి ఆప్షన్ నేనేదో మీరు దీన్ని ఎగ్జాగరేషను అనుకోవద్దు. గఫూర్ సార్ మీరు కూడా ఏదో చెప్తున్నాను, నాకు జీవిరెడ్డి అనుభవం లేకుండా ఏదో కొంచెం చెప్తున్నాడు అనుకోవచ్చు సార్. అంటే వీళ్ళ బిహేవియర్ చూసిన తర్వాత డీకోడ్ చేస్తే ఈ సంఘటనలు ప్లస్ వాళ్ళు దిగితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ప్లస్ వీళ్ళకున్న బుద్ధి ఇవన్నీ చూస్తే ఏముంది సార్, బాంబులు వేస్తే ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ రూమ్లో అయినా సరే 3 అంచెల వ్యవస్థ పెట్టారు, అది మనుషులు పోకుండా స్ట్రాంగ్ రూముల దగ్గరికి. ఈరోజు ఈసీ వాళ్ళు 3 అంచెల వ్యవస్థని పెట్టారు సార్ సెక్యూరిటీ. ఈ వాటి కాల్డ్ సీసీ కెమెరాలు పెట్టారు ఎవరన్నా వస్తేని. అసలు రారు కదా వీళ్ళు. బాంబులు డంప్ చేస్తే ఏంటి పరిస్థితి అంటున్నాను నేను అనేది. టీవీ చూసే వాళ్ళు కూడా వేరే విధంగా
అనుకోవద్దు అరే మరి నువ్వు ఎగ్జాగరేషన్ ఎందుకు చేస్తున్నాను ప్లీజింగ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు గురు? తిరుపతిలో జరిగింది అదే కదా, 300 మంది వెళ్ళారని తెలిసే కదా పులివర్తి నాని అక్కడికి అక్కడికి వెళ్తే ఆయన ఏం చేశారు చంపడానికి ట్రై చేశారు కదా. ఆయన కంటెస్టేషన్ అభ్యర్థి, ఆయనకు ఓట్లు వేసినారు, ఆయన పోయి అక్కడ చూసుకోవడంలో 300 తప్పేముంది? మంది ఎందుకున్నారు అక్కడ? ఏం పని వాళ్ళకి? వాళ్ళకేం పని? బీర్ బాటిల్స్, రాళ్ళు, గొడ్డలు, సుత్తులు ఎందుకున్నాయి అక్కడ? వాళ్ళకేం పని? ఆయుధాలు. ఇతను వెళ్తే చూసుకోవడానికి వెళ్ళాడు, ఇతను ఏం మనుషులతో వెళ్ళలేదు కదా, 100 మందితోటి తన గర్మెంతో వెళ్ళాడు, చూసుకుంటాడు. తప్పేముంది? పోటీ చేసిన అభ్యర్థి చూసుకుంటాడు. తను ఏదైనా చేస్తే మీరు అభ్యంతరం పెట్టచ్చు, చూసుకొని వస్తానంటే అతన్ని చంపడానికి వస్తారా? సో నేనేమంటే ఇది నాకు నాకున్న అప్రహెన్షన్ ఇది, వెంకటేశ్వర గారు, నాకున్న భయాందోళన ఇది. మీరు 3 అంచెల వ్యవస్థ, పోలీసు వాళ్ళని పెట్టినా, సీసీ కెమెరాలు పెట్టినా, పైనుంచి వచ్చి బాంబులు డంప్ చేస్తే ఏం చేస్తాము? ఇప్పుడు అవును మరి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి అక్కడ వీళ్ళనేమో అందరినీ హైదరాబాద్ పంపిస్తుండ్రు, స్ట్రాంగ్ లీడర్స్ వాళ్ళు, ఇట్లా ఒక్కొక్కళ్ళు పంపించేస్తే ఇంకా ఈజీ అవుతుంది. అదే కదా నేను చెప్తాంది. ఇప్పుడు కంట్రోల్, మీరు ఇందాక అన్నారు చేతగాంత, నేను ఫస్ట్లోగా చెప్పాను ఈ చేతగాంతనం కాదని చెప్పాను. మీరే చేతకాంతనం నేను లేదు చేతగాంతనం అని లేదు, కావాలని కాలాంతకుడు దేవాంతకుడు అండి. సో ఎందుకంటే ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారిని కావచ్చు అందరినీ హైదరాబాద్ సెక్యూరిటీ నేపథ్యంలో, సెక్యూరిటీ నెపంతో హైదరాబాద్ పంపిస్తాను. అవసరం చేసి ఉంచండి ఏపీలో. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక అభ్యర్థికి నువ్వు కంట్రోల్ సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఇంకా ఎవరికి ఇస్తావు నువ్వు? ఇది దారుణం అండి ఇది గఫూర్ గారు. సో ఒకసారి పొలిటీషియన్స్ నిన్ను, అభ్యర్థుల్ని లేకపోతే నాయకుల్ని, పౌరుల్ని పక్క రాష్ట్రానికి పంపించేస్తున్నావు అంటే సెక్యూరిటీ